మరి గౌతమపురి ప్రోగ్రమే లేటివాడు గౌతమ ముని భార్య అమ్మవారు ఆలయదేవి గర్భాన పుట్టిల్లో మరి 7 పిల్లలైనా మరి గానాడుగా గౌతమ ముని అంతర తామర పుష్పం మీద కమలం మీద కూర్చొని మరి గానాడ వరమోడి ఘట్టంగా మరి గౌతమ ముని గర్భదర్శ లోపల పుట్టిండు మరి అనగా బొడ్డులోంచి పుట్టిల్లు 7 పిల్లలైనా మరి నీలముని పాలముని సూర్యముని చంద్రముని గంగముని గౌతమముని అందరికంటే పెద్దవాడు జమదగ్ని మునినైనా మరి తాతలు చేసిన పాపాలు తండ్రులు చేసిన పాపాలు తల మీద తలగబట్టుకొని 6 పిల్లలకేమో లగ్గాలని కానీ అందరికంటే పెద్దవాడు జమదగ్ని మునికేమో లగ్గాలు కాకపాయనమ్మా జమదగ్ని ముని నా కడుపులో నేను ముట్టలేదు అనుకుంటారు వేరే రాజ్యాలు 77 దేశాల మీద నువ్వు ఏనన్నవో నిన్ను మరి చూసినవా పాపాలు ఉన్నవాడిని మరి పామన్న గుట్టదాట మరి పుణ్యాలు ఉన్నవాడిని పురుగన్న గుట్టదాటరయ్యా కొడుక నువ్వు పాపాలు ఉన్నవాడు నువ్వు పోతండి ఏదన్నా పాము కలిసన్న ఏదన్నా పులన్న నిన్ను ఆగారం చేసుకొని అట్లన్నా నీకు పుణ్యం దొరుకుతుంది పోరా బిడ్డని వదిలిపెట్టిన నాడునైనా మరి 7వ చేతులనేమో కదరి కావేరి కర్ర పట్టుకున్నాడు కొద్ది చేతులనేమో కలిసి చెంబులు పట్టుకోని ఆనాడు బారెడి గడ్డాల బూరని మీసాల ఈ రాజ్యమదగ్నిముని రాను 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 మధ్యాహ్న పడవలకెళ్ళి రావంగా మరి దేవతలకు పాలిచ్చి వస్తుంది అందమైన దేండు వరంగా ఆనాడు గొల్లరాజులు కాసినటువంటి ఆవులకి చెడి అందమైన బొల్లావునైనా కొమ్ముది ఆవు ఒక్కతే షవ్వు మరి ఒక షవ్వు ఒక కొమ్ముతోటి ఉన్నది కానాడు దేవతలకు పాలిచ్చేటి దేవతల్లో దేండువా దేవతలకు పాలిచ్చేటి దేవతల్లో దేండువా ఇలా పాలిచ్చేటి అందమైన దేండువా గానాడు గా దేనువా మడుగుల్లో పడి మరి ఎంతైనా కూడా దిగబడి ఉన్నదయ్యా దాని కన్న బిడ్డ దూడేమో మరి ఒడ్డు మీద ఉన్నది మరి 7 జమదగ్ని మనకి అడ్డం వచ్చి నానా జమదగ్ని పదో నమో నమహానం మొదలు పెడతాను నమస్కారాలు పెడతాను జమదగ్ని ముని కళ్ళవార చూసిండే అయ్యో దీన్ని తల్లి కనుక నేను మడుగులో దిగబడ్డది నా మీద ఇవరకే తల మీద 4 పాపాలు కలిగి ఉన్నాయి మరి తల మీద 3 పాపాలు ఉన్నాయి నేను ఒకవేళ కనుక నా పాపకారు చెయ్యితోటి పోయి కనుక ఆ యొక్క ఆవు మీద నేను చెయ్యి తావు ప్రాణం పోతే మరి ఇప్పటికప్పటికన్నారమ్మ పసిపిల్లల కోస పిల్ల కోస పిట్ట కోస మరి బహు పెద్దది అన్నారయ్యా మరి ఒకవేళ నా మీద ఉన్న తన పాపాలతోటి ఏమన్నా పాపం నలుగుడు అనుకోని మరి ఒక్కడు ముందరికి 3 అడుగులు వేసినాడు గా దూడ కళ్ళ మీద వాడి ఏనాడు కలకల కన్నీరు పొలపొత్తందో చాలిగల్ల గుండెవాడుగా నాడు జమదగ్ని ముని వచ్చి మరి చేతిలో ఉన్నటువంటి కలచాదిగా యొక్క కర్రవట్టిగా యొక్క దేడు మన గుంజి గడ్డ మీద వేసినప్పుడైనా జమదగ్ని ముని నన్ను గుంజి నువ్వు వేసినందుకైనా నీ తల మీద ఉన్నటువంటి ఒక పాపం కొట్టుకపోయినదయ్యా దేవతలో పాలిచ్చేటి దేవాక్షరాలుగా నాడుగా తల్లి కళ్ళ వరకల్ల భగవంతుని నొష్టి మీద ఉన్నటువంటి రాతంత కళ్ళవార చూస్తే పాపకారి రాతేనాడు ఉన్నదో పాపకారి రాత్రి కళ్ళవార చూసింది కానాడుగా తల్లి కొడక మరి నీ రాత బంగారం కావాలనంటే నీ రాత మరో తిరగాలనంటే శంకరుడు కన్న బిడ్డ చెలి రేణుక ఎల్లమ్మ పార్వతి కన్న బిడ్డ పరంజ్యోతి మాతనైనా అరవై పుట్ల గజస్తంభం ఎక్కాలనంటే నేను ఎడమకాలు ఎక్కబెట్టి కుడిపాలు గురువు పెట్టి నా యొక్క ఒంటి కొమ్ము మీద నిలబడి ఉండు జమదగ్నిముని నేను ఇంకా పెట్టుకొని గంగడోలు ఊపి మరి ఊపిరాల మించని ఒక్కసారి విసిరేసే వరకల్లా ఎగిరి కరటమ్మ మీద వడాలను ఊగావంత గంట కొట్టి గుమ్మంత శంకు పట్టి వేరు నాదులకెళ్ళి దునికి వచ్చే వరకల్లా మరి మూట బాయోలే నోరు తెరుచుకుంటా గిదగిద ఉరికొచ్చి మరి చెట్టు మీదకి వెళ్ళి పండు రాలిన సాయ తీరుగా ఉరికి వచ్చిన కడపల పడితే సప్త సముద్రాలు అంట మరి ఎన్ని నీళ్ళు విరిగినా కానీ నా యొక్క కడపంత సముద్రము ఏ రాజ్యాన దొరకబోదయ్యా మరి నా కడుపులోన ఉన్న నీళ్ళ పెగులను ఊతాన వాడాలి అంత కాకపోయినా కానీ 63 తలపాక చుట్టాలని అంటే నా కడుపులున్న పేగులలో నువ్వు తిరగాలనయ్యా మరి అందులో నువ్వు దిగా అంటే మరి ఏనాడు భూమి మీద దునికే వరకల్లా నా యొక్క బిడ్డ రాగకరంగా నేను పాలు ఇస్తా మరి అలాగే దౌడల పొట్ట వచ్చేటి నురిసే అప్పుడు పూసినటువంటి సిట్టి సామంతి పువ్వులు అనుకోవాలి
నంది జేలింగాలు అంటే మరి ఎక్కడో లేవు. అప్పుడు పూసిన నంది జేలింగాలు అంటే మరి నా దవడల్లో ఉన్నటువంటి పిప్పళ్ళ మీద నురుసును పెట్టి శివపూజ అంటే శివపూజ కొట్టాలి. మరి నా మెడలు ఉన్నటువంటి యాగంటి నంది గంటను రణం అంట మోగించిన నాడు మరి 66 రాజ్యాల 77 దేశాల మీద నేను గంగుడోలు ఊపెత్త నా యొక్క ఊపురం ఊపెచ్చిన్నాడు. మరి ఎల్లమ్మ పెళ్ళి అంట రణం అంట మోగుతుంది అన్నప్పుడైనా అడగదేనో చెప్పిన తీరగ తల్లి ఈ సూపులేమో నీ ఉండాలి, మేపులేమో నాయి ఉండాలి, బరువులేమో నాయి ఉండాలి, మోపులేమో నీ ఉండాలి నాని ధన అంటే ఇంటి కొండ కచ్చండి. మరిగా యొక్క దేనవ చెప్పిన తీరుగా గానాడు ఏనాడు జమదగ్నిముని చేస్తా ఉన్నాడమ్మో. రాణిగనిక చూసిన కావంతగా 60 పుట్ల గరాటమ్మ మెక్కిన కావంత గంట కొట్టి గుమ్మంత సింకు పట్టి 63 సంవత్సరాలు తిరిగి వచ్చారు. 60 పుట్ల తలపాక చుట్టి అప్పుడే ఊసిన చెట్టు సామంతి పూలు దెంపుకొచ్చేసి బలింగాల పూజ కట్టిండు. ఆ యొక్క దేనివ మెడలున్న నాదులేని గంటలు నా 100 లక్షలు, నాదున్న గంటలు 90 లక్షలు మోగిచ్చిన నాడు ఎల్లమ్మ పెళ్లి రడం అంటేనైనా అదే రడమోగుతున్నదమ్మా. రాజ్యాలు 77 దేశాల మీద ఎల్లమ్మ పెళ్లి అంట రడమోగబట్టినండి. అక్కడ తల్లి అయ్యా తల్లి కల్లా చూసినా అక్కడ తల్లి వెనుక ఎల్లమ్మ తల్లవాడు అప్పుడే పూతులు పుట్టు మల్లె పూల దండ చేత బట్టి నీరంగాలు మారింది. వదిలి పెట్టేవారు కల్లడేమి మళ్ళా పూలదండ ఉడికచ్చి తిరుదకి ఏనాడు మెడల పడతా ఉన్నదైనవి. నాటగానికనేమో తిరుదకి ముని మెడల పట్టదు. మరి వరాడ ఉడ్డ వరభక్తుడాయే మెడల పట్ట దండ తీసిండు. మళ్ళా తిరగాడి గిరగేర తీసి వదిలి పెడితే ఎల్లమ్మ మెడల పడబట్ట పూలదండ. మరి పార్వతి పరమేశ్వరుడు 6 కోట్ల 20 ఇయ్యాలు వాచారవంతులు కల్లవారు ఆనాడు ఏమి ఎంత ఉన్నారైనా అయ్యా నిమ్మలల్లా గుండా ఉన్నారా అందానా ఓ దేవతందనారా నిమ్మలల్లా కొడతా ఉన్నారా తందానా నీడలల్లా ఎంత ఉన్నారా మారల్లా కొడతా ఉన్నారా నీడలల్లా ఎంత ఉన్నారా నిమ్మలు కొడతా ఉన్నారు, నీడలు ఎంత ఉన్నారు, పచ్చలు కొడతా ఉన్నారు, పండుగలు ఎంత ఉన్నారు, నీకు నాకు తెలియదు ఎవరు బాగు అడిగారు. అదేమి ఏమో వారు కూడా ఎంత ఉన్నారు, భూదేవి ఏమో గడ్డలు ఎంత ఉన్నారైనా అనడా కళ్యాణమో దేవా కళ్యాణమే శోభారామో మల్లు శోభారామో కళ్యాణమో దేవా కళ్యాణమే శోభారామో మల్లు శోభారామో అయ్యా ఎల్లమ్మ ముని రాజు కళ్యాణమే అయ్యా ఎల్లమ్మ ముని రాజు అయ్యా ఎడుగోరు శ్రీజుల్లా అయ్యా పోసమ్మ దేశపాది అయ్యా పొదగంగా రాజు నీకు అయ్యా కళ్యాణమో దేవా కళ్యాణమే ఎల్లమ్మ ముని రాజు శోభారామో అందరు దండం పెట్టుకోవాలి. ఏకినో 10 పార్వతుల